కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో క్రీడా సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కాకినాడ జిల్లా నియోజకవర్గ స్థాయి ఎంపికల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా వేడుకలకు 5-మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో ముఖ్యమన్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు నాయకత్వ లక్షణాలు అలవడడానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా వారి ప్రతిభను వెలికితీసేందుకు అమరావతి ఛాంపియన్షిప్ 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జా కుమార్, స్టేట్ డైరెక్టర్లు, సెట్టిబిలజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్, ఆర్ఆర్బీహెచ్ఆర్ హైస్కూల్ ప్రిన్సిపల్, జనసేన పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. Ready, one, అది ఫోటో సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. ఈ పెర్ఫార్మెన్స్ బేసిస్ తల్లిదండ్రులు మన బ్యాంక్ మెహద్ గారు వాళ్ళు అంత ధైర్యం చేసి లిక్కర్ కాంపౌండ్ తోడుకున్నారంటే 10,000 కూడా గవర్నమెంట్ చెప్పుకోవైతే 10,000 ఉంటుంది సార్. 10,000 ఉంటుంది. ఈ బొమ్మ వచ్చి మీరు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు సార్. ఇండియన్ బొమ్మ అనేది అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుందండి. దేని గురించి అంటే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో 3 సార్లు స్వర్ణ పథకాలు సాధించిన హాకీ దిగ్గజం శ్రీ మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి ఇవాళ. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగానే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈరోజు మనకి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయండి అమరావతి 2026కి. దాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, మన కూటమి ప్రభుత్వంలో క్రీడలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, క్రీడల్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండాలి, మన రాష్ట్రానికి, దేశానికి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి చాలా చోట్ల ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందండి. మీరందరూ స్పోర్ట్స్ ఆడతారా? నిజంగా మరి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలి? అందరూ చాలా నీరసంగా ఉన్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? ఓకే, టిఫిన్స్ తిన్నారన్నమాట. అయితే మీ తల్లిదండ్రులకి, అలానే మన పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. తల్లి తండ్రి లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో 48 మందిని గుర్తించి వాళ్ళందరికీ కూడా తనకి ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఏదైతే ఉందో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇస్తున్నారు. అంటే పిల్లలకి నేనున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లంకా జార్జ్. నేను పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ని. అమరావతి ఛాంపియన్షిప్లో భాగంగా
మరి నియోజకవర్గ స్థాయి ఎంపికలు సుమారు 13 క్రీడాంశాల్లో ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం కూడా పిఠాపురంలో ఘనంగా నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకి పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుండి 12 టీంలు పంపడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా అయ్యింది. ఇప్పుడు 12 క్రీడాంశాలు అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాలు, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి క్రీడాంశాల్లో ఈ రోజుని ఇక్కడ ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు 100 మంది టెక్నికల్ అఫీషియల్స్, పీడీలు, కోచెస్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. 450 మంది విద్యార్థులు అవనివ్వండి, యువజనులు అవనివ్వండి ఇక్కడ రావడం జరిగింది ఈ పోటీలో పాల్గొనడానికి. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ ఈ కేటగిరీలో ఈ 12 క్రీడాంశాల్లో కూడా ఎంపికలు ఈరోజు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారులు కూడా ఇక్కడ ప్రభుత్వం వారు ఉచిత భోజన ఏర్పాట్లు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రీడలకు సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి 5,000 రూపాయలు మనకి నిధులు కేటాయిస్తే మేము సుమారు 20,000 రూపాయల పైనే ఈ పోటీలు నిర్వహించడానికి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది.